ఇప్పుడు గిళ్ళకు సతవల వేయాలి. సతవల వేసింటే సరిపోతుంది. సతవల. హాయ్ హలో అందరికీ నమస్తే. దీనికి ఈరోజు నీళ్లు తిప్పుతాను. నేను మొత్తం 3.5 ఎకరా, ఇవి 2.5 సంవత్సరం చెట్లు ఆల్రెడీ అంతా కటింగ్ చేసి పెట్టినాం. ఇదంతా కటింగ్ చేసినాం చూడు. ఇది ఏం పంటనో నాకు పేరు గుర్తు రావట్లేదు. ఇది ఏంది మా పంట? ఏం పంట ఇది? నువ్వుగా? నువ్వులు వేసినాం. నువ్వులు వేసినాం. దీంట్లో గిడ్డి ఏమో బాగుంది. అట్లే పెడదాంలే. ఎవరుంటారు ఎందుకు చెట్టుకు తీసుకుంటారు ఫోటో చాలా గడ్డి అంత ఎక్కువ ఉంది. ఆ గడ్డి ఉండే ఫ్రస్ట్రేషన్లో మా అమ్మ అడుగుతానే ఉంది. తోటలు అన్నాక గిడి పడకుండా ఎట్లుంటాయి? చిన్న చిన్న గిడ్డి ఉంటుంది. అంతా నూగులోనే ఇదంతా. నూగు పెరిగితే ఆల్మోస్ట్ ఇదంతా మళ్ళీ పోతుంది. అంత గడ్డి అంతా కనపడకుండా పోతుంది. చూడండి, ఆడొకటి మొత్తం. ఫస్ట్ దీంట్లోనే మనం సోయాజీ కూడా వేసినాం. అదంతా పురుగు కొట్టి మళ్ళీ పల్టర్ కొట్టి 40,000 అదొకటి నష్టము. మళ్ళీ దీంట్లోనే నువ్వు చల్లినాము. 2020 చిన్న చెట్లు పెట్టకముందు లాక్డౌన్లో ఇదే 3 ఎకరాలలో 100 మూటలు శనక్కాయలు పండించినాం. 100 మూటలు. మా ఊర్లో రికార్డు ఇదే. ఎక్కడైనా నీళ్ళు తప్పైనట్టంతా ఇట్లా పారుకుంటూ వచ్చింది. ఈ మా తోట పక్కన అరటి చెట్లు. బాగా వచ్చినాయి గొల్లలు ఇవి కూడా. మొక్కజొన్న.